దేవుని వాగ్దానం. కాల సమయంలో ఈ దినం వాగ్దానం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడపండి, దేవునికి దగ్గర అవ్వండి. 50 రోజులు జరుగుతున్నాయి. ఎలాంటి వాతావరణాలు ఉన్నా ప్రభు కృపను బట్టి చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం మీ అందరి కోసం. మీరు కూడా రండి, 2-3 రోజులు ఉండి అక్టోబర్ 16 సాయంత్రం 3 గంటలకి ముగింపు సభ బెల్లంపల్లిలో. అందరూ కూడా సిద్ధపడి కుటుంబాలుగా రండి. ఈరోజు ఏ కండిషన్లో, ఏ ప్రార్థనలు, ఏ ఆరాధనలు, ఇవన్నీ మీ జీవితానికి ఉపయోగకరంగా కానీ నష్టకరమైంది కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప వెంబడి కృప నీకు చూపుతాడు. తల్లి మరిచినా, తండ్రి విడిచినా విడువని ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఈరోజు నీకు ఒక వాగ్దానం నేను చదువుతున్నాను. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం అద్భుతమైన మాట 11వ వచనం. నా కుమారి, కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పిందంతయు నీకు చేసేదను. ఏ ప్రార్థన అయితే మనం చేస్తున్నావు అవన్నీ దేవుడు చేయబోతున్నాడు. భయపడకు, నువ్వు అడిగినవన్నీ నీకు చేస్తానని వాగ్దానం చేస్తాను. భయపడకు, నువ్వు అడిగినవన్నీ నీకు ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి మన ప్రార్థనలకి, మన ఆరాధనలకి, మనం దేవుని సన్నిధికి. ఈరోజు మీరు విశ్వసించండి. రక్షణ లేని వారికి రక్షణ, అనేక బంధకాలు ఉన్న వారికి విడుదల. మనం అందరం కలిసి ఇంకా ప్రభుని వేడుకొని గొప్ప కార్యాలు చూద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, పాపాత్మ జీవితాలు, పడిపోయిన జీవితాలు లేపి, కుటుంబాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాధి, బాధ, చింత, నిందలు, గాయాలు, అవమానాలు, ఏ దేశం నుండి ఏది చూస్తున్నా వారికి విడుదలని, సమాధానం నీ కలుగునుగా. కానీ నీ తోడై ఉండమని, అప్పులు, ఆర్థిక పరిస్థితులు చక్కపరచండి అయ్యా. వారి దుఃఖ దినములు సమాప్తం చేయండి. వారు అడిగినవన్నిటికంటే అద్భుతం చేయండి. అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి, నీ కృపయు క్షేమం అందరికీ కలుగునుగా. కానీ శుభములను పలుకుతూ మీరు తోడై ఉండమని అయ్యా, జరుగుతున్న 50 దినాలు అద్భుతంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ. కుటుంబాలుగా పాలు పొందండి. బెల్లంపల్లికి వచ్చి దేవుని కార్యాలు మీరు చూస్తారు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.